నిన్న వీడియోలో బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళాను కదా. ఆఫీస్లో నేను కొత్తగా సాలిడ్ వర్క్స్ నేర్చుకుంటున్నాను. దానికి సంబంధించిన వీడియో మీకు చూపిస్తున్నాను. ఇక ఆఫీస్ వర్క్ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగు రైస్లోకి పప్పుల పొడి తయారు చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఎప్పుడు సాంబార్లు, చట్నీలు, పులుగూరలు, కారపులుసులు తిని బోర్ కొట్టేసింది. కొత్తగా వెరైటీగా పప్పుల పొడి చేద్దామని చెప్పి యూట్యూబ్లో ఒక 2-3 వీడియోలు చూసిన తర్వాత పప్పుల పొడి ప్రిపరేషన్ చేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా కరివేపాకు, తెల్లగడ్డలు, ఎండుమిర్చి, చింతపండు దోరగా వేయించుకొని పొడి చేసుకున్న తర్వాత ఇంకా పప్పులు ఉంటాయి కదా, కందిపప్పు, పెసరపప్పు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, ఉలవలు ఇవన్నీ వేయించుకొని మిక్సీ పెట్టుకొని తగినంత ఉప్పు వేసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుల పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము. మా ఆయన ఉన్నప్పుడు ఇవంతా తినేదానికి వదలడు. ఆయన ఎప్పుడు పప్పు, సాంబార్, చికెన్, మటన్లు ఇవే తినాలంటాడు. సో చాలా టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి. బాయ్.